మీరు ఫస్ట్లీ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి చైల్డ్హుడ్ నుంచి. అండ్ చైల్డ్హుడ్లో ఏంటంటే దియా పెట్టేవాళ్ళం మనం. అండ్ ప్రసాదాలు అది నవరాత్రి ఉన్నాయి కదా, సో మనం సెలబ్రేట్ చేస్తాము ఇంట్లో. అండ్ చిన్న అమ్మాయిలు వస్తారు నవరాత్రి లాస్ట్ డేకి, నవమి సెలబ్రేట్ చేస్తాము. అండ్ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఓకే, ఫేవరెట్ ప్రసాదం ఏంటి మీకు? నాకు పాయసం చాలా ఇష్టం. ఓకే, అంటే నేను కొత్తగా అంటే నార్త్ ఇండియన్ ఏమన్నా ప్రసాదాలు ఏమన్నా చెప్తారా? నార్త్ ఇండియాలో కొంచెం డిఫరెంట్ ఉంది ఆ మొత్తం ప్రాసెస్. అండ్ నార్త్ ఇండియాలో నవరాత్రి కొంతమంది అష్టమి సెలబ్రేట్ చేస్తారు, కొంతమంది నవమి సెలబ్రేట్ చేస్తారు. మనం నవమి సెలబ్రేట్ చేస్తాము. అండ్ నవమిలో పూడి ఉంటుంది, చనా ఉంటుంది, ఆ తర్వాత హల్వా ఉంటుంది. సో హల్వా ఇస్ ద స్వీట్ ఫర్ దట్ డే. ఓకే, మీకు పాయసం ఇష్టం? పాయసం ఇష్టం. అందుకే మిమ్మల్ని అంటే తెలుగు వాళ్ళు మీరు తెలుగు అమ్మాయి అనే నమ్ముతారు. నేను కూడా ఎప్పుడు అలాగే ఫీల్ అవుతున్నాను, అంటే నేనే తెలుగు అమ్మాయిని. అవును. ఎస్. అండ్ ఫస్ట్లీ తెలుసుకునే గురించి మాట్లాడదాం. అండ్ మీరు అంటే ఇప్పుడు పాత సినిమాల్లో చూసినప్పుడు యాజ్ యూజువల్ బబ్లీ, క్యూట్, కొంచెం కామెడీ టెక్స్చర్ మీలో చాలా ఎక్కువ ఉంది, అన్నీ తెలుసు. సో ఇందులో ఏంటి కొత్తగా? ఇందులో కామెడీ లేదు, అంటే క్యారెక్టర్లో కామెడీ లేదు, సిచ్యువేషన్స్లో కామెడీ ఉంది. అండ్ నీరజ చాలా మంచి క్యారెక్టరైజేషన్స్ ఇచ్చింది మనకి. మనం అందరం చాలా మంచి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. అండ్ నేను కూడా, నా పేరు అంజలి సినిమాలో, అండ్ చాలా స్ట్రాంగ్ అమ్మాయి. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో మిమ్మల్ని అడుగుతాను నేను, లవ్ అంటే ఏంటి చెప్పండి. సడన్గా మీరు ఆలోచిస్తున్నారు కదా, సో చాలామంది ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడు డెఫినేషన్ చాలా మారింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది మాట్లాడుకుంటారు లవ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి. అండ్ అది జరగాలి, అంటే డిస్కషన్స్ అవ్వాలి. ఈ జనరేషన్కి చాలా చాలా ముఖ్యం అది. అండ్ ఈ సినిమాలో అంటే చాలామంది టీజర్ చూసిన తర్వాత చెప్పారు ఏంటంటే ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ, వీవ్ సీన్ ఇట్, ఇది కృష్ణ అండ్ లీలా పార్ట్ 2. కానీ అది కాదు, ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ గురించి చెప్పలేం, కానీ ఇది మాత్రమే చెప్పగలుగుతాను దట్ చాలామందికి ఇది నచ్చుతుంది. అండ్ అమ్మాయిలు చాలా కనెక్ట్ అవుతారు ఇందులో క్యారెక్టర్స్తో. అండ్ ఇది ఒక నార్మల్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ కాదు అస్సలు. చాలా గ్రే షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్స్లో. అండ్ మీరు మీ మారల్ లెన్స్ నుంచి ఈ సినిమాని చూస్తారు, మీరు జడ్జ్ కూడా చేస్తారు క్యారెక్టర్స్ని. అండ్ అందుకే నేను షూట్ చేస్తున్నప్పుడు చాలా ట్రిగర్ కూడా అయ్యాను కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది, ఆ అబ్బాయి ఎందుకు చేస్తున్నారు ఇదంతా, నాకు అస్సలు ఇష్టం లేదు అంటే రాశిగా నేను చెప్పాను. చాలాసార్లు సిద్ధు నా దగ్గర వచ్చి రాశి కామ్ డౌన్ అని చెప్పారు, ఇది సినిమా మాత్రమే, నువ్వు అనవసరంగా యువర్ జస్ట్ ఫీలింగ్స్ యాంగ్రీ. కానీ ఇది ట్రిగర్ చేస్తుంది, డిస్కషన్స్ కూడా ట్రిగర్ చేస్తుంది. అందుకే ఐ థింక్ వాట్ పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ సీన్ ఇస్ జస్ట్ అ టీజర్. అంటే వాళ్ళకి అస్సలు తెలియదు వాట్స్ కమింగ్ ఫర్ దెమ్. కానీ ఇది ఐ సే ఫర్ షూర్ దట్ ఇది ఒక వైల్డ్ రైడ్, అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్.